ఉద్దేశంతో వీళ్ళు రేవంత్ కి కాంగ్రెస్ కి సీట్లు తగ్గుతాయేమో వీళ్ళు పోటీ చేస్తే అని చేయట్లేదు. బీజేపీ ఎట్లాగో వీళ్ళని సపోర్ట్ అడగలేదు. ఎందుకంటే బీజేపీ ఓపెన్ సపోర్ట్ అడిగింది అనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా బీజేపీకి పెద్ద మైనస్ అవుతుంది. దాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ సినిమా చూపెడుతుంది. అప్పుడు రేవంత్ కూడా అడ్డం తిరుగుతాడు, మీరు తెలుగుదేశం అనేసి. కాబట్టి నడుస్తుంది. అంటే ఒకటి సార్, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఎలాగా కాంగ్రెస్ కి వస్తుంది, ఎలాగా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ పోటీ చేయట్లేదు అనేది ఏమో కాంగ్రెస్ లో ఉన్న బీజేపీని చూసి భయపడుతున్నారా? ఒకప్పుడు ఎక్కడో ఉందలే బీజేపీ అనుకునే పరిస్థితి నుంచి బీజేపీ ఉంది జాగ్రత్త అనే పరిస్థితికి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందా? అంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంత చాలా బలంగా ఉంది. ఈవెన్ మన స్థానిక ఎన్నికల్లో కూడా గట్టిగానే కొట్టారు అక్కడ. ఏది పెద్దగా వ్యూహాలు కాదు కాదు. ఉత్తర తెలంగాణలో మొన్న జరిగిన స్థానిక సర్పంచుల ఎన్నికలు జరిగినాయి కదా, టోటల్ గా 750 గెలిచింది. అంత ముందు హైయెస్ట్ 250 ఎంతో, మన 750 గెలిచింది. అయితే ఓవరాల్ గా వీళ్ళతో కంపేర్ చేస్తే పోటీలో లేదు అది, నిజంగా చెప్పాలి. కానీ ఆ సక్సెస్ సాధించింది ఆ నిర్మల్ కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్ అట్లాంటి చోట్ల. ఇప్పుడు కూడా ఈ ట్రిప్ ఏమైపోయిందంటే పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు సాధించినటువంటి బీజేపీకి కాస్త పట్టణ ప్రాంతాల్లో పట్టు ఎక్కువ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఇది సాధించే సీట్లు కాంగ్రెస్ కే మైనస్, బీఆర్ఎస్ ఏరియాల్లో కంటే కూడా కాంగ్రెస్ కి మైనస్. ఇప్పుడు కూడా 50 ఎన్నో టార్గెట్ పెట్టుకున్నారంట, అంతే కదా బీజేపీ మున్సిపల్ ఎన్నికలు? వాళ్ళు ఏ టార్గెట్ పెట్టుకోరండి. నిజంగా అంత పక్కా ప్లాన్ తో ఉంటే బానే ఉండును అసలు బీజేపీకి. ఏం అక్కర్లా, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు గెలవాలని పెట్టుకుంటే చాలు, ఇంకేమక్కర్లేదు. మొన్న అట్లాగా ఆ చేసుంటే 8+8 16 ఏరియాల్లో 1600 కార్పొరేషన్ 1600